ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి మనము చదువుకున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును కనిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మీరు మాట్లాడమని, నీ దాసునైనా నన్ను మరుగు చేసి నీ ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించమని, ఈ వాక్యము అందరికీ క్షేమాన్ని కలిగించే విధముగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సాక్షి సమూహం ఎవరు అంటే 11వ అధ్యాయంలో విశ్వాసమందు చక్కని భక్తిని చేశారు వాళ్ళందరూ లిస్టు మనకి బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అందులో చాలామంది మనందరికీ తెలిసిన వాళ్ళే. మొట్టమొదట విశ్వాసంలో గొప్పవాడు హేబేలు. మొట్టమొదట దేవుని రాజ్యానికి వెళ్ళినవాడు ఎవరండి? మొట్టమొదట మరణించినవాడు అతడే. అయితే వీళ్ళందరూ కూడా ఎలాంటి భక్తిని చేశారు, వాళ్ళు ముందుకి దేవునిలో ఎలాగా అడుగులు వేశారు, ఆత్మీయతలో ఉన్నతమైన శిఖరాలు ఎలాగ ఎక్కారో వాళ్ళందరూ కూడా మనకి ఏమై ఉన్నారంటే సాక్షి సమూహముగా ఉన్నారని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ హెబ్రీయులతో చెప్పిన ఈ మాటల్లో మనకి కనబడుతుంది. వాళ్ళందరూ చేసిన భక్తిని బట్టి మనము కూడా ఈనాటి కాలంలో మనం కూడా ఏం చేయాలండి, ఆ భక్తిని మాదిరిగా మనము తీసుకోవాలి. వాళ్ళు ఎలాగ చేశారు ప్రార్థన, వాళ్ళు ఎలాగ దేవుణ్ణి వెంబడించారు, వాక్యాన్ని ఎలాగ పాటించగలిగారు, ఈ విషయాలన్నీ మనకి ముందుగానే సాక్షిగా దేవుడు ఏం చేశాడండి, బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. అందుకని మనము కూడా ఏం చేయమంటున్నాడంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి కదా. సులువుగా పాపం ఏం చేస్తుందట, సులువుగా చిక్కులు పెడుతుందట. ఏంటి, దారం చిక్కు పడిపోయింది అనుకోండి, ఎవరైనా విప్పగలరా? బేగానా విప్పాలంటే చాలా కష్టం. ఒకసారి కొన్ని ముడులు అయితే ఇంక విప్పలేక మనం ఏం చేస్తాం, విప్పిన దాంతో సరిపెట్టుకుని అక్కడ కట్ చేసేస్తాం. అలాగా పాపం అనేది మనం ఏం చేస్తుందంటే చిక్కులు పెడుతుంది. అందుకనే ఎప్పుడైతే పాపపు ఆలోచనలు వస్తాయో వాటిని వెంటనే మనం ఏం చేసుకోవాలండి, తుంచి వేసుకోవాలి. ఒక పాపం కానీ మనం చేస్తే ఆ పాపాన్ని మరలా కప్పిపెట్టుకోవడానికి ఎన్నో పాపాలు చేయవలసి వస్తుంది. అప్పుడు పాపాలన్నీ ఏమవుతాయి, చిక్కుపడతా ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి అందుకని పాపం అట్ట మనం సులువుగా ఏం చేస్తుంది, చిక్కులు పెడుతుంది. పోనీ లేని ఒక చిన్న అబద్ధం ఆడేస్తాం తప్పించుకోవడానికి. అబద్ధంతో అయిపోద్దా? ఆ అబద్ధాన్ని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలా, ఇంకొక అబద్ధము ఆడాలి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి. అందుకే అప్పుడేమవుతుంది, అబద్ధాల పుట్ట అయిపోతుంది. కాబట్టి పాపం అనేది అంత ఈజీగా అందులోంచి బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. అందుకనే పాపంలోనే పడిపోకుండా మనం ఏం చేసుకోవాలంటే ముందుగా మనల్ని మనము రక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు కదా రక్షకుడు, ఆయన రక్షిస్తాడా, మనమే రక్షించుకోవాలా? ఏంటి, ఆయన దేంట్లో నుంచి రక్షిస్తాడు మనల్ని? అపాయాల నుంచి రక్షిస్తాడు, రోగాల నుంచి రక్షిస్తాడు. కానీ పాపం నుంచి ఎవరు రక్షించుకోవాలి? ఆ పాపం చేయడానికి అవకాశం వచ్చింది యోసేపుకి. కానీ యోసేపుని దేవుడు రక్షించాడా, యోసేపే రక్షించుకున్నాడా? ఎవరు రక్షించారండి? దేవుడు అప్పటికప్పుడు చెప్పాడా? ఏం చెప్పలేదు. నేను పాపం చేస్తే దేవునికి విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను, కాబట్టి ఇప్పటి వరకు దేవుడు నాకు తోడై ఉన్నాడు, పాపంగా చేస్తే దేవుణ్ణి నేను కోల్పోతాను అని వివేచన కలిగి యోసేపు ఏం చేశాడంటే ఆ పాపం నుంచి అతడు ఏమయ్యాడంటే పారిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
యేసు ప్రభువారు రక్షకుడే కానీ నిన్ను పాపం చేస్తుండగా ఆయన రక్షించడు. పాపం నుంచి నువ్వే ఏమవ్వాలంటే రక్షించుకోవాలి. ఏంటి వాక్యం, ఎవరైతే వాక్యం దేవుడు చెప్తాడో ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ పాపములో పడిపోకుండా మనము జాగ్రత్తగా ఉండాలి కదా. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, దేవుని వాక్యము చేతనే కదా అంటాడు. ఆ క్రింద అంటాడు, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నట్ట దాన్ని బట్టి నేను శుద్ధీకరించబడగలను. హల్లెలూయ. అందుకని వాక్యాన్ని మనం ఎక్కడ ఉంచుకోవాలంటే మన హృదయంలో ఉంచుకోవాలి. ఆనాటి భక్తులు కూడా వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నారు కాబట్టి పాపాన్ని జయించగలిగారు. పాపం అనేది అందరినీ పట్టుకోవడానికి వస్తుంది. కొంతమంది నేను అనుకోకండి, పాస్టర్ గారి దగ్గరికి ఏ పాపము రాదు, ఆయన భక్తుడు అనుకోకండి. అందరి దగ్గరికి పాపం ఏం చేస్తుందట, పొంచి ఉంటుందట, పొంచి ఉంటుంది. వీళ్ళు బాగా ప్రార్థనాపరురాలు, ఆవిడ దగ్గరికి అసలు పాపమే రాదు అనుకోకండి. అందరి దగ్గరికి పాపం అనేది పక్కనే ఉంటుంది. అది పక్కనే ఉందని నువ్వేం చేయాలంటే గమనించి జాగరూకుడివై అడుగులు వేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అన్నిటికంటే జయ జీవితం అంటే ఏంటండి, నేను పట్టుదలతో బాగా చదివాను, నాకు మంచి మార్కులు వచ్చేలాగా నేను సిద్ధపాటు అయ్యాను అండ్ మంచి మార్కులతో చదువుకున్నాక ఉద్యోగం కూడా సాధించాను. ఇవన్నీ కూడా బాహ్య రకమైన పోరాటాలు. నిజంగానే ఇందాక వాక్యం చెప్పబడ్డది కదా, మనం రోజు పోరాడేది దేనితోనంటే అండ్ నీ శరీరంతోనే నువ్వేం చేయాలంటే పోరాడాలి. నీ శరీరమే అన్నిటికంటే నిన్నేం చేస్తుంది, లోకం వైపుకి లాగుతా ఉంటుంటుంది. పాపం వైపుకి లాగేది శరీరం. అందుకనే శరీరము బలహీనమైందట, ఆత్మ మాత్రము అది గట్టిది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆత్మను కానీ మనం బలపరుచుకుంటే శరీరాన్ని ఏం చేసుకోగలుగుతామంటే లోబరుచుకోగలుగుతాం. ఒకవేళ శరీరమే గెలిచిందంటే మనం ఏమైపోతామంటే దేవుని చేత రక్షణ పొందిన మనము శరీరానుసారమైన మనసు మనల్ని శరీరానుసారులుగా మార్చేస్తుంది. కాబట్టి శరీరానుసారమైన మనసును మనము జయించాలి. ఆత్మానుసారమైన విధంగా మనం ఏమవ్వాలంటే ఎదగాలి. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా కోసం ఎంత గొప్ప సాక్షి సమూహాన్ని మా ముందు పెట్టావు ప్రభా. వాళ్ళు చేసిన భక్తి జీవితాలని ప్రభా సంపూర్ణంగా అనుసరించే భాగ్యం మాకు దయచేయండి. మా జీవితానికి కూడా ఒక పోరాటము, ఒక పరుగు పందెము మాకు పెట్టావు ప్రభువా. దాంట్లో మేము ఓపిక పరిగెత్తడానికి, మాకు ఇచ్చిన విశ్వాస జీవితాన్ని, మాకు ఇచ్చిన ఈ రక్షణ జీవితాన్ని కాపాడుకోవడానికి మాకు మంచి జ్ఞానమును దయచేతండి. లోనైనా నిన్ను మెప్పించి మంచి భక్తిని చేసుకుని పరిశుద్ధాత్మ నడిపింపును మాకు జీవితాల్లో ఉంచమని ప్రతి బిడ్డను దీవించండి. వారికి ఉండే ప్రతి అవసరతలు తీర్చండి. యేసునామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న డి డానియల్ ని దేవుడు దీవించును గాక, మంచి ఆరోగ్యమును దేవుడు ఇచ్చును గాక. హ్యాపీ బర్త్డే టు యూ డానియల్. గాడ్ బ్లెస్ యూ. జగతిలో ప్రేమే శాశ్వతము, అది యేసుక్రీస్తు ప్రేమ. జగతిలో ప్రేమే శాశ్వతము, అది యేసుక్రీస్తు ప్రేమ. వ్యక్తులను బట్టి మారదు, కాలాన్ని బట్టి అది మారదు, స్థితిని బట్టి అది మారదు, నీ స్థితిని మార్చగల ప్రేమ. జగతిలో ప్రేమే శాశ్వతము, అది యేసుక్రీస్తు ప్రేమ. జగతిలో ప్రేమే శాశ్వతము, అది యేసుక్రీస్తు ప్రేమ.